రక్త సంబంధం అని రక్తం పంచుకొని పుట్టిన వాళ్ళని చెప్పేసి వాళ్ళు చేసే ప్రతి పనికి మాల పనిని భరించాల్సిన అవసరం మనకి లేదు. మన మనశ్శాంతిని ఖరాబ్ చేసి అది ఏ రిలేషన్షిప్ అయినా సరే దాన్ని పిక్చర్ లైట్ తీసుకోవడమే బెటర్. కొంతమంది ఉంటారు రక్త సంబంధం రక్తం పంచుకొని పుట్టిరు, సో వాళ్ళు ఏం చేసినా సరే మేము భరిస్తూ కూర్చోవాలని అనుకుంటూ కూర్చుంటారు. అట్లాంటి వాళ్ళకి ఒక క్వశ్చన్ వేస్తున్నా, ఎంతని భరిస్తారు, ఎన్ని రోజులని భరిస్తారు? రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు. రక్త సంబంధం అని మీకు ఒక్కరికుంటే సరిపోదు, అవతల వాళ్ళకు కూడా ఉండాలి. వాళ్ళు టార్చర్ పెడతా ఉంటారు, మీరు టార్చర్ పడతా ఉంటారా? ఇదేం లెక్క? సరే ఈ లైఫ్ కి ఇంతే, మా కర్మ, వాళ్ళే ఎప్పుడొకప్పుడు మారుతారు అని అడ్జస్ట్ అవుతూ కూర్చుంటే మాత్రం మీకు మించిన మూర్ఖులే ప్రపంచంలో ఇంకొకరు ఉండరు. ఎందుకంటే ఒక మనిషి ఏదైనా విషయంలో స్వతహాగా నేను మారాలి అని అనుకుంటే తప్ప వాడు అంత ఈజీగా మారడు. తమ్ముడు సంసారం మంచిగా ఉంటే కళ్ళలో నిప్పులు పోసుకునే అన్నలు ఉన్నారు. నాన్న హాస్పిటలైజ్ అయితే ఖర్చులు ఎక్కడ భరించాల్సి వస్తుందని చెప్పేసి మొత్తం భారం తమ్ముడి మీద పడేసిన అన్నలు ఉన్నారు. చెల్లెల లైఫ్ బాగుపడితే చూసి ఓర్వలేక వెనకాలే గోతులు దొబ్బే అక్కలున్నారు. ఏంటి రక్త సంబంధం? కొన్ని విషయాలలో చెప్తున్నా కదా, రక్త సంబంధానికి మించిన చెత్త సంబంధం ఇంకొకటి ఉండదు. బ్లడ్ రిలేషన్ అంటారు కానీ దట్ ఈస్ అ బ్లడీ రిలేషన్. పుట్టేటప్పుడు ఒక్కరమే పుట్టినాం, పోయేటప్పుడు ఒక్కరమే పోతాం. మధ్యలో వచ్చిన వాళ్ళందరూ ఎక్స్ట్రా క్యారెక్టర్స్. దట్స్ ఇట్. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇదే కరెక్ట్.